బ్రాహ్మణ స్కూల్కి వస్తున్నారా లేదా తెలియాలి. దాని తర్వాత మనం సమావేశాన్ని ముగించుకున్నాము. మరి ఈనాటి సరస్వత సమావేశానికి అలాగే ఈనాటి వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన జగిత్యాల జిల్లా సోదరి డా వసంత సురేష్ గారికి, అలాగే జెడ్పీటీసీ గారికి, ఎంపీఓ గారికి, అలాగే మండల ఆఫీసుల అధికారులకు, ముఖ్యంగా మా కుటుంబ సభ్యులైన మా వైస్ ఎంపీ ప్రసాద్ గారికి, అలాగే మిగతా మా ఎంపీటీ సభ్యులందరూ కూడా మీ అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే మండల అధికారులకు, పత్రికా మిత్రులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈ చాలా సమావేశాలు ఉంటాయి. మరి ఇంకా కాస్త ముందుగానే వచ్చే మీ జడ్పీసీ గారు మీతోటి అనుబంధం నెరవేరుస్తున్నట్టే నేను వచ్చే వరకు ఆగి మరి నాతో పాటుగా ఈ కార్యక్రమంలో జాయిన్ కావడం జరిగింది. ఏదేమైనా కూడా 10 సంవత్సరాల పరిపాలన కొడిమేల మండలం అంటే ఒక ఆదర్శంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకు ఆదర్శంగా కొడిమేల మండలాన్ని తీర్చిదిద్దినటువంటి మరి మీ అందరి సహకారంతో, గౌరవ అధికారులు సభ్యులందరి సహకారంతో తీర్చిదిద్దినటువంటి గౌరవ మండల పరిషత్ అధ్యక్షురాలు స్వర్ణలత నరసింహరావు గారు, అదేవిధంగా జడ్పీసీ ప్రశాంతి కృష్ణారావు గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నా. ఈ సమస్య ఏదైనా కూడా సంబంధిత శాఖ అధికారులు వెంటనే ప్రణాళిక సిద్ధం చేసుకొని దానికి అనుగుణంగా సమస్యను సాల్వ్ చేసే విధంగా ప్రయత్నం చేయగలిగారు. ఆదేశాలు పాటించాలని సందర్భంగా కోరగలిగేది. మరి కాసేపట్లో మన జిల్లా ఎంపీ చైర్పర్సన్ మనకి చివరి ఎంపీటీసీ సభ్యులు మరియు మండల స్థాయి అధికారులు అందరూ కూడా వారి ఈ 5 ఏళ్ల కాలంలో వారి యొక్క ఎక్స్పీరియన్స్ చూసి కానీ ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వవలసిన ఎంపీ గారు తెలిపారు. ముందుగా ఎంపీటీసీ సభ్యులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చాలా వరకు పరిష్కారం కాలేదు. అయినా కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యే గారు అతనితో ఏ పనైనా నాకు శాస్త్రీయ మందం చేస్తానని మీ అందరి ముందు తెలియజేస్తాను. ఎన్నో అభివృద్ధి పనులకు కొడిమేల నా ఎంపీటీసీ కూడా ప్రజలు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎన్నిటికో ప్రతిపాదించి మంజూరు చేసినందుకు ఎంపీపీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నేను విశ్వనాథ్ గారికి, ఎంపీడీఓ గారికి మరియు అధికారులకు, ఎంపీటీసీలకు నాకు 5 సంవత్సరాల అవిశ్వాసం లేని పోస్ట్ ఇచ్చిన ఎంపీటీసీలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు మైక్ వంటి అవకాశం ప్రమాణ స్వీకారం రోజునే వచ్చింది. మళ్ళీ ఈ రోజు నేను ఏ అధికారి మీద ఆరోపణ చేయలేదు, ఏ అధికారికి నేను శత్రువు కాలేదు. థ్యాంక్ యూ. ఈ ఎంపీపీ గారి దగ్గర మేము వెళ్ళిపోవడం మాకు ఒక దురాదృష్టంగా అనిపిస్తుంది. మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ తెలియజేయలేదని అడగడం జరిగింది. ఎందుకంటే మీరు అభియోగ భావించారు. ఎందుకంటే మన యొక్క బాధ్యత అది, మన యొక్క కర్తవ్యం కాబట్టి మేము అడగడం జరిగింది. మీరు ఎలాంటి పెద్ద మనసుతో మా మీద మాత్రం విభేదాలు మాత్రం ఏమీ పెట్టుకోవద్దు. ఎందుకంటే మా బాధ్యతగా మేము మాట్లాడ చూడండి నెక్స్ట్ సైడ్ చూడండి.